అనుభూతి ద్వారా ముక్తి అంటే అసలు ఏం జరగాలి? అసలు అనుభూతి అంటే ఏం జరగాలి? ఎందుకంటే విద్యార్థులు పదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటే అంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తోంది. సో నిన్న కొంచెం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఉపకారి ఏ రకంగా అవ్వాలి? ఆ తర్వాత సంగమయుగి డిగ్రీ. ఈ 3 కంపేర్ చేస్తే బాబా ఏ సందర్భంలో ఏం చెప్పారా అన్నది మనకి తెలుస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. చదివేటప్పుడు ముక్కలు ముక్కల జ్ఞానాన్ని చదవకండి. ఒకవేళ చదివినా పూర్తి మురళిని చూడండి. సో ఫస్ట్ బాబా క్వెషన్స్ అడుగుతారు. నిన్న కూడా ఆయన ఏం క్వెషన్స్ అడిగారా అన్నది మనం తెలుసుకున్నాము. సో రాజ్య పదవుల కోసం కావాల్సింది సంస్కారం ఏంటి? సో రాజ్య పదవుల ప్రజా పదవుల? సో రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా? లేక ప్రజా పదవి పొందే సంస్కారం ఉందా? సో నిన్న దానికి సంబంధించి కూడా నేను ప్రశ్నలు అడిగాను. మీరంతా మెసేజ్ కూడా పెట్టారు. సో దీన్ని బట్టి ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలిసింది కాబట్టి ఇక్కడి నుంచి ముందుకెళ్తాం. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ అనుభూతి జరగాలి అని అంటే ఇక్కడ మనము అధికారి, సత్కారి, నిరాకారి మరియు నిరాకారి. సో ఈ నిరాకారి అన్నది బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. బాబా చెప్పారు నిరాకార అయిపోవాలి, నిర్వికార అయిపోవాలి, నిరాకార ఈ పదాలు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చేశారు కాబట్టి. కానీ అసలు చూస్తే అధికారి స్థితి అనేది రాలేదు. అధీన స్థితిలో ఉండి అనుభూతి జరిగిపోయింది అని అనుకుంటున్నారు. సో కాబట్టి చెకింగ్ ఏంటి ఇక్కడ? కర్మేంద్రియాలు రాజ్యం చేస్తున్నాయా? ఆత్మ రాజ్యం చేస్తుందా? సో ఎవరినైనా చూసినప్పుడు కళ్ళ ద్వారా చూసి నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు అన్న సంకల్పం చేస్తే ఆత్మ రూలింగ్ లో ఉందని అర్థం. సంగమయుగి మర్యాదలన్న మురళిలో చెప్పారు బాబాయ్ విషయం. అలా కాకుండా ఎవరినైనా చూసి నామరూపాల్లో చిక్కుకుని వీళ్ళ యొక్క రూపం ఇది, క్రోధంతో కూడుకున్న రూపము, వీళ్ళ కోపం ఎక్కువ, లోభం ఎక్కువ, మోహం ఎక్కువ అని ఆ రూపంలో గనక చిక్కుకున్నాము అంటే కర్మేంద్రియాలు రాజ్యం చేస్తున్నాయని అర్థం. అందుకే బాబా నామరూపాల్లో చిక్కుకోవద్దు అని చెప్తుంటారు. సో అందరు ఏం చేస్తారంటే ఎవరి కోపంతో ఉన్నా కానీ వీళ్ళ కోపం ఎక్కువ, లోభం అయితే లోభం ఎక్కువ, వీళ్ళని చూస్తేనే మాకు చికాకు, వీళ్ళంటేనే మాకు నచ్చదు, నేను వీళ్ళతోటి కలవలేను, వీళ్ళతోటి ఉండలేను, నేను వీళ్ళకి సహయోగం ఇవ్వలేను, వీళ్ళకు ఉపకారం చేయలేను. సో ఓవరాల్ స్థితి ఎట్లుందంటే ఎవరైతే మాకు ఉపకారం చేస్తారో వాళ్ళకు ఉపకారం చేసుకుంటాం. కానీ ఇలా సబ్జెక్ట్ చూస్తే ఏకంగా అపకారికి ఉపకారం చేయమంటారు. అది ఎప్పుడు సాధ్యము? ఎప్పుడైతే ఆత్మాన్న స్థితికి వస్తామో. సో అది నెక్స్ట్ మురళిలో వస్తది. సో ఇక్కడ ఈ మురళిలో బాబా ప్రైమరీ స్టేజ్, ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అనుభూతి అంటే ఆత్మాన్న స్థితి రియలైజేషన్ లోకి రావాలి అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు బాబా ఈ విషయం? ఇదే మురళిల పైన మొదటి 2 లైన్లలో చెప్పాడు. కోర్సు, రివైజ్ కోర్సు, రియలైజేషన్, అనుభూతి, సత్యమైన దృష్టికోణం అంటే ఇంకా ఆత్మ రూలింగ్ లోకి వచ్చేయాలి. ఇది అక్కడ యాక్చువల్ గా జరగాల్సిన అనుభూతి. సో అందుకే నిన్న ఎంతవరకు వచ్చాం? అనుభూతి. ఇప్పుడు కూడా ఇంకా ఏదైనా కోర్స్ అవసరం ఉందా? అనుభూతి తర్వాత ఇక ఏమి ఉంటుంది? అంతిమ ఫలితం యొక్క స్వరూపం అన్నిటి నుండి ముక్తి. ఇది యాక్చువల్ గా మనకు జరగాల్సింది. ఈ రోజు మీరు గమనించి చూడండి, అనుభూతి అన్న పదాన్ని ఎడాపెడా వాడే వాళ్ళని చూస్తూ ఉంటే నోరిప్పితే సమస్యలు చెప్పేస్తారు, నోరిప్పితే ఇంకా ఫిర్యాదు. మరి దేని నుంచి ముక్తి పొందినట్టు? సో అందుకే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే ప్రతి పదానికి ఒక మురళి ఉంటుంది. ఈ ఈ పాయింట్ బాబా చెప్పారు, ఈ పాయింట్ బాబా చెప్పలేదు అని అనడానికే లేదు. ప్రతిదీ కవర్ చేశారు ఆయన. మనం తీసుకొని చూడడమే. సో ఇప్పుడు ఇన్ని మురళిల్లో 1066 మురళిల్లో ఈ పాయింట్ బాబా ఎక్కడ చెప్పారు? ఇప్పుడు మనకే డౌట్ వచ్చింది. సపోజ్ ఎవరో అన్నారు, ఇప్పుడు నాకే డౌట్ వచ్చింది. ఏంటి అనుభూతి అయిపోతుంది అంటే, నాకు తెలుసు అనుభూతి అంటే యాక్చువల్ గా రియలైజేషన్ అని. కానీ స్టూడెంట్స్ ఫోన్ చేసి అడిగినప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది నేను చెప్పేయడం కాదు కదా. ప్రతిదానికి రుజువులు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరికి నిశ్చయం లేదు బాబా మీద. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇదిగో అనుభూతి అంటే ఇది ఆత్మాన్న స్థితి అని చెప్పేసాను అనుకోండి, ఇక అది ఎటో పోతోంది బాబా మీద నిశ్చయం లేకపోవడం వల్ల. సో కాబట్టి అప్పుడు మేమేం చేస్తున్నాము? బాబాని తలుచుకుంటే బాబా ఎక్కడో ఇండికేషన్ ఇస్తున్నారు, పుస్తకాలు ఎదురుగా వేసుకొని చూస్తే ఆ మురళి వస్తోంది, ఇంకా అది రుజువుగా పెట్టి క్లాసులు తీస్తూ ఉన్నాం. ఇంకా అంతకన్నా వేరే ఆప్షనే లేదు. లేకపోతే అనుభూతి అన్న అనుభూతి కోర్సు, అనుభూతి యోగం ఏంటంటే అనుభూతి అంటారు కానీ ఆత్మాన్న స్థితికి ఎవరు రావట్లేదు అక్కడ. అక్కడ రావాల్సిందే అది.
సో అందుకే ఏమంటున్నారు, అనుభూతి తర్వాత మన యొక్క రూపం ఏముండాలి? అన్నిటి నుండి ముక్తి. ఈ రోజు బాబ్దాదా తండ్రి మరియు పిల్లలకు ఉన్న తేడాను చూస్తున్నారు. బాబా ఏమి చెప్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు? ఫలితం ఏమి చూశారు? శ్రేష్టమైన ఫలితం ఉంటుంది కదా, చెప్పమంటారా లేక అర్థం చేసుకుంటారా? సో బాబానే చెప్పాల్సి వస్తది. సో ఆయన ఏం గమనించాడు అని చెప్పి రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు. అర్థం చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? చాలా మంది సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. సో సబ్జెక్ట్ అర్థమైందా అందరికంటే? అర్థమైంది. అర్థమయ్యి కూడా అదే తప్పు చేస్తున్నారు. అంటే ఎందుకు? సాధారణ పురుషార్థులు కాబట్టి. ఇప్పటి కూడా సేవలకెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటికి కూడా అందరూ ఒకరినొకరు పలకరించుకున్నట్టు, అయ్యో సన్నబడిపోయావు, అయ్యో లావైపోయావు. అయ్యో సన్నబడిపోయావు, అయ్యో లావైపోయావు. చూడగానే దేహం వైపు వెళ్ళిపోతది. లేదా మీ ఆయన ఏం చేస్తున్నాడు? పిల్లలు ఏం చేస్తున్నారు? ఇదే సోది. అంటే ఈ మాత్రం కూడా మాట్లాడుకోవద్దా అంటున్నారు. ఇవే మాట్లాడుకుంటూ ఉండండి సరిపోతది ఇంకా. అదే బాబాయ్ ఇక్కడ చెప్తున్నారు. చెప్పమంటారా లేక అర్థం చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? సాధారణ పురుషార్థం అంటారు. సో సాధారణ పురుషార్థం చేస్తూ కిరీటాలొచ్చేయాలి అంటున్నారు అందరు. ఇలాంటోళ్ళని కూర్చోబెట్టి సాధారణ పురుషార్థం వాళ్ళని తీసుకెళ్లి సింహాసనాల మీద కూర్చుంటే అల్లకల్లోలం అయిపోతది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంతా అల్లకల్లోలమే కదా! మొత్తం అంతా టైం పాసే కదా! టీవీ ఆన్ చేస్తే మనకి. సో ఆ రకంగా టైం పాస్ అయిపోతది. మళ్ళీ మనమే ఏడుస్తాం మళ్ళీ కూర్చుని. అమ్మ ఇలా అయిపోయింది లోకం, అలా అయిపోయింది లోకం. ఇప్పుడు ఈ రోజు మనకు కోపం తెచ్చుకోవాలంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మనిషి అన్న తర్వాత ఆ మాత్రం కోపం రాదా? కోపం తెచ్చుకోకపోతే లోకువైపోమా? కోపం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే అప్పుడే అందరికి బుద్ధొస్తది. అనేసి ఈ రకంగా అనుకుని చేస్తే బానే ఉంటది. కానీ దాని ప్రభావము ప్రకృతి మీద పడి, ప్రకృతి దాని యొక్క క్రూరత్వాన్ని చూపిచ్చి వర్షాలు పడకుండా కరువు ప్రాంతం అయిందనుకోండి, అప్పుడు ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటది? ఈ రోజు కోపం తెచ్చుకోవడం మనకెంత ఎంజాయ్‌మెంట్‌గుందో, మనము కరువు ప్రాంతంలో జన్మ తీసుకోవడం గూడా అంతే ఎంజాయ్‌మెంట్ ఉంటది. అంటే ప్రతీది తేలిగ్గా తీసేసుకున్నారు పురుషార్థాన్నంతా. సో అందుకే అర్థం చేసుకొని కూడా చేస్తూ ఉంటే ఏమంటారు? చాలా మంది సాధారణ పురుషార్థులుగా ఉన్నారు. ముఖ్య కారణం ఏంటి? బాబా ప్రభుప్రియంగా అవ్వండి కానీ విశ్వానికి కాదు అని చెప్తున్నారు కానీ ఏం చేస్తున్నారు? సో అందరూ విశ్వానికి ప్రియమైపోయారన్నమాట. అంటే విశ్వంలో ఆత్మలు ఏది చెప్తే అదే చేస్తాం. అమ్మో! మళ్ళీ అది చెప్పినట్టు వినకపోతే సమస్యలొస్తాయేమో మళ్ళీ. రేపు మన గురించి చెడు ప్రచారం చేసేస్తారేమో. హ్మ్. రేపు ఫోను కాల్స్ వచ్చేస్తాయేమో. మనల్ని రానివ్వరేమో. మనల్ని సెంటర్‌కి రానివ్వరేమో, మౌంట్ అబుకి తీసుకెళ్లరేమో. సో, అప్పుడేమైపోతదంటే అందరికి ప్రియమైపోతాం గానీ, ప్రభు ప్రియంగా అవ్వము. సో, ప్రభు ప్రియంగా అవ్వాలంటే ఏం చేయాలి? నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని చెప్పి, ఇంక బాబా ఏం చెప్తే అదే చెయ్యాలి. అసలు ఇంతకు బాబా చెప్తుందేంటి? కర్మేంద్రియాల మీద రాజ్యం చేయండి అన్నాడు. అంతకు మించి ఆయన ఏం పర్వతాలు ఎత్తమనలేదు. అసలు బాబా చెప్పే మెథడ్సే సింపులుంటాయి. కానీ మనమేంటంటే దేహదారులు చెప్పే శ్రమతో కూడుకున్న పద్ధతులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. దానికి రీజన్ ఏంటంటే, బాబా చెప్పే సింపుల్ పద్ధతులు ఏవైతే ఉంటాయో సంకల్పం చేయండి జరిగిపోద్దంటే దాని మీద నమ్మకం లేదు. ఏంటి ఆ మాత్రం చేస్తే అయిపోతది. అదెట్లా సాధ్యం అంటావు? సో, ద్వాపరం నుంచి బాబా అంటాడు గదా! మురికి తట్టలు ఎత్తి ఎత్తి బరువులెత్తి మీకు అలవాటయిపోయింది. సో, ప్రతీది ఇట్లా బరువుగా చెప్పాలన్నమాట. తల కింద పెట్టి, పైకి పెట్టి తపస్సులు చేయండి. ఒంటి కాలు మీద అంటే అప్పుడు చెబితే అమ్మా! ఇంత చేస్తే వస్తదేమో. లేదా ఉపవాసాలు చేసేసేయండి. లేదా భక్తిలో చేస్తారు చూసారా? ఏమంటారు దాన్ని? పొర్లు దండాలు పెట్టేయడాలు, మంట మీద నడపడాలు, ఇలాంటి పద్ధతులన్నీ ఎందుకొచ్చాయి అనంటే, ఇక్కడ ఆధారమూర్తులు అవిటినే ఇష్టపడుతున్నారు బాగా. బాబా చెప్పే సింపుల్ పద్ధతులేవి అసలు ఆ సింపుల్ పద్ధతిలో పనైతదా అంటున్నారు. సో, కఠినమైన పద్ధతులు వాడతాం అంటున్నారు. ఎందుకంటే భగవంతుడిని ఇంప్రెస్ చేయాలంటే బాగా కఠినంగా మనల్ని మనం చిత్రహింస పెట్టేసుకోవాలి. అసలు పిల్లలు వాళ్ళని వాళ్ళు చిత్రహింస పెట్టుకుంటే ఏ తండ్రైనా ఇష్టపడతాడా? సో, ఎక్కడి నుంచొచ్చినాయి ఈ పద్ధతులనంటే ఇప్పుడెవరు నమ్మట్లేదు. అన్ని తనువు ఆధారంగా తన్మనాభావం అయిపోయింది. మన్మనాభావాన్ని ఎవరు నమ్మట్లే. ఆ మహామంత్రాన్ని తీసుకోమంటున్నారు. తనువు ద్వారా ప్రతీదీ చేస్తామంటున్నారు. మనస్సు ద్వారా తలుచుకోండి, ప్రేమగా తలుచుకోండి అన్నాడు. హుహు. తనువు ద్వారా తనువుని చిత్రహింస పెట్టేసుకొని మేము భగవంతుడిని ఇంప్రెస్ చేస్తామంటున్నారు. అందుకే రాక్షసులకి ఏళ్ల తరబడి పడుతోంది ఆయనని ఇంప్రెస్. హిరణ్యకశిపుడికి అంత సమయం ఎందుకు పట్టింది? ప్రహ్లాదుడికి ఎందుకు అలా నారాయణ అంటే దిగిపోతున్నాడంటే,
ప్రహ్లాదుడు మనసుతో తలుచుకున్నాడు. హిరణ్యకశిపుడు శరీరాన్ని అంతా చిత్రహింస పెట్టుకుని శరీరం ద్వారా వచ్చాడు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సో అందుకే ఇక్కడ బాబా ప్రభు ప్రియంగా అవ్వండి కానీ విశ్వానికి కాదు అని చెప్తున్నారు కానీ ఏం చేస్తున్నారు? విశ్రాంతి ఇష్టమైన వారిగా అయిపోతున్నారు. అయిపోయింది. ఎవరు చేశారు? అందరూ అలానే ఉన్నారు. ఇతరుల కంటే మేము మంచిగానే ఉన్నాము. ఇలా అనేక రకాలైన పడిపోయే కళను డన్లప్ తలగడ వేసుకుని విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయిపోయారు. ఇవి మన స్టేట్మెంట్లే కదా! చాలా సందర్భాల్లో చాలా మంది స్టేట్మెంట్లు ఇవ్వంగా నేనే విన్నాను. ఎవ్వరూ చెయ్యట్లేదు. సో ఇవన్నీ బాబాకి చేరుకుంటూ ఉంటాయి కాబట్టి ఆయన అదే చెప్తున్నారు. ఎవరు చేశారు? అందరూ అలానే ఉన్నారు. ఇతరుల కంటే మేము మంచిగానే ఉన్నాము. సో ఇవన్నీ పడిపోయే కళ అంటాడు. ఎందుకు పడిపోయే కళ అయిందిది? ఎందుకంటే అవతల వాళ్ళు చెయ్యట్లేదు అని చెప్పి వాళ్ళు చేయట్లేదు కాబట్టి మేము చేయట్లేదు అంటే వాళ్ళు పడుతున్నారు. వాళ్ళతో పాటు మనము పడుతున్నాం. కానీ బాబా పెట్టిన శ్రీమతం ఏంటి? నేను చేస్తాను. నేను విజయీ స్వరూపాన్ని అని అనుకుని ముందుకెళ్ళమంటాడు. సో ఈ రకంగా పడిపోయే కళ అనే డన్లప్ తలగడ వేసుకుని విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయిపోయారు. బాబా సంబంధం జోడించండి, గుణాలు మరియు శక్తుల యొక్క వరదానాలు తీసుకోండి మరియు ఇవ్వండి అని చెప్తున్నారు కానీ కొంతమంది పిల్లలు సంబంధం యొక్క గొప్పతనం తెలుసుకోవడం లేదు. సంబంధం జోడించడం రావటం లేదు కానీ పొరపాట్లు వెతకడం చాలా వస్తుంది. ఇతరులను సరిదిద్దడంలో ఉండేవారు సంబంధం యొక్క అనుభవం చేసుకోలేరు. సో ఇప్పుడు ఈ మురళీల బాబా ఏం చెప్తున్నారు? సంబంధాన్ని జోడించటం లేదు. ఇతరుల యొక్క పొరపాట్లను వెతుక్కోవడంలో చాలా తెలివైన వారి ఉన్నారన్నాడు. సో ఈ మురళిలో పొరపాట్లు వెతకొద్దని ఉంటది. రాబోయే మురళిలో పరిశీలించి తెలుసుకొని చెయ్యండి అంటాడు. ఈ 3 మురళిలు అందుకే చదువుతున్నాము. ఏ బాబా అయితే ఈ పాయింట్ చెప్తున్నాడో అదే బాబా మళ్ళీ రాబోయే మురళిలో వేరే పాయింట్ చెప్తాడు. ఇక్కడే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ ముక్కల జ్ఞానంలో ఏమైపోతుందంటే ఇట్లాంటి బిట్లు బయటకు వస్తాయి అన్నమాట. అసలు చెయ్యాల్సింది ఏంటి అన్నది రాదు బయటికి. సో అందుకే ఈ మురళిలన్నీ కలిపి చదవమని చెప్పడానికి కారణం అదే. సో కాబట్టి ఇక్కడ సంబంధం జోడించడం రావటం లేదు కానీ పొరపాట్లు వెతకటం చాలా వస్తుంది. ఇతరులను సరిదిద్దటంలో ఉండేవారు సంబంధం యొక్క అనుభవం చేసుకోలేరు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇతరులను సరిదిద్దడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. వేరే మురళిలో రాబోయే మురళిలో ఏమంటాడు? ఖచ్చితంగా సరిదిద్దాల్సిందే అంటున్నాడు. సంగమయు డిగ్రీలు అయితే ఇంకా ఏకంగా పూర్తిగా వినాశనమే చేసేయాలి అంటున్నాడు. సో ఇది ఎవరికి చెప్తున్నాడు? ప్రైమరీ సెక్షన్ పిల్లలకి. ఎవరికైతే ఆత్మ అన్న అనుభూతి జరగలేదో వాళ్ళకి. సో ఈ రకంగా మొత్తం అంటురోగాలన్నీ అంటించుకుంటూ పోతూ ఉంటే ఎక్కడ అనుభూతి జరగదు. ఎక్కడ ఆత్మ అన్న స్థితిలోకి రారు. రియలైజేషన్, అనుభూతి. ఈ మురళిలో మొట్టమొదటి 2 వాక్యాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రశ్నే అది అడిగారు. సో అందరూ మళ్ళీ పుస్తకాలు ఉన్న వాళ్ళు మొదటి లైన్స్ లోకి రండి. ఈ రోజు బాబ్దాదా ప్రతి ఒక్క భగవంతుని విద్యార్థి యొక్క ఫలితం చూస్తున్నారు. కోర్స్ కూడా చేశారు, రివైజ్ కోర్స్ కూడా చేశారు మరియు రియలైజేషన్ కోర్స్ కూడా చేశారు. సో కోర్స్ అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పింది కోర్సు. దాని పేరు సాకార మురళి కాదు. శివబాబా ఎక్కడ కూడా సాకార మురళి, అవ్యక్త మురళి అన్నారు. కోర్స్ అంటారు. అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు వచ్చి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. 69లో ఆపారని. శరీరం వదిలాక ఇంకా చదువు పూర్తయిపోయింది అని కర్మాతీత స్థితికి చేరిపారు అక్కడికి. 69 నుంచి ఏదైతే నడిచిందో రివైజ్ కోర్స్ అంటున్నాడు. అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఏదైతే పాఠాలు చెప్పారో ఆ పాఠాలని నేను రివైజ్ చేస్తున్నాను అన్నాడు. అంతే తప్పితే అది సాకార మురళిది, అవ్యక్త మురళి అని ఇంత డిఫరెన్సియేషన్ తీసుకురాలేదు. అంటే అదే విషయాలు ఇక్కడ రివైజ్ అవుతున్నాయి అన్నాడు. సో దీనివల్ల ఏమైపోయిందంటే విద్యార్థులంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. అది సాకార మురళి అంటే అవ్యక్త మురళి అంట. సాకారం చదివి బ్రహ్మబాబా నంబర్ 1 అయ్యాడంట. కాబట్టి అవ్యక్త మురళి చదివితే ఏదో నంబర్ 1 కారు అన్నట్టు మాట్లాడారు. అంటే కన్ఫ్యూజన్ తప్పితే ఏమి రాలేదు. సో కోర్స్ రివైజ్ అవుతుంది. ఇదిగో ఇక్కడే ఉంది వాక్యాల్లో. సో రివైజ్ కోర్స్ కూడా చేశారు మరియు నెక్స్ట్ రియలైజేషన్. సో రివైజ్ కోర్స్ లో ఆయన ఏం చెప్పారు? ఏది సమర్థము, ఏది వ్యర్థం అని చెప్పారు. అష్టశక్తుల్ని ఏ రకంగా ఉపయోగించాలి, సంకల్పాలను, ఖజానాలను ఏ రకంగా ఉపయోగించాలి, మనన చింతన ఎలా చేసుకోవాలి అని ఇవన్నీ ఏంటంటే సద్గురు పాత్రలో ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన మనకి. అది తీసుకున్నప్పుడు ఏమైపోతుంది? ఆత్మ అన్న స్థితికి వచ్చారు. రియలైజేషన్ రావాలి మీలో అంటున్నాడు. సో అది వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలి, కానీ అసలు ఎలా ఉంది అన్నదే ఈ మురళిలో చెప్తున్నారు.
సో అన్ని మీకు అర్థం, అందుకే బాబా ఏమంటున్నారు, మీరు కోర్సు చేశారు, రివైజ్ కోర్స్ చేశారు, ఇంత చేసి కూడా ప్రవర్తన ఎలా ఉంది అని అంటే బాబాతోటి సంబంధం అన్నది జోడించటం రావటం లేదు, కానీ పొరపాట్లు వెతకడం చాలా వస్తుంది. ఆయన ప్రశ్నే అదక్కడ. మీకు అన్ని తెలుసు అంటున్నారు, తెలిసి కూడా ఎందుకు ఈ తప్పు చేస్తున్నారు? ఇతరులను సరిదిద్దడంలో ఉండేవారు సంబంధం యొక్క అనుభవం చేసుకోలేరు. బాబా సదా స్మృతి యొక్క సాధనలో ఉండండి అని చెప్తున్నారు, కానీ సాధనకు బదులు అల్పకాలిక సాధనాలలో ఎక్కువగా బిజీగా ఉంటున్నారు. సాధనాల ఆధారంగా సాధనను తయారు చేసుకుంటున్నారు. సాధనాలు ఎక్కువగా ఆకర్షితం చేసుకుంటున్నాయి. ఇటువంటి సాధకుల సాధనం సఫలం అవ్వదు. ఈ విషయం చాలా మురళిలో చెప్పాడు బాబా. సాధనాలు వాడొద్దని. సో చాలా మంది ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటూ ఉంటారు విషయాల్లో. మేము శ్రీమతం చూపించేసి వదిలేస్తుంటాం, కానీ బాబానే చెప్పారు సాధనాలు వాడమని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో నాతోటి వచ్చి ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి పదాల్లో సాధనాల ఆధారంగా సాధన తయారు చేసుకుంటున్నారు, సాధనాలు ఎక్కువగా ఆకర్షితం చేసుకుంటున్నారు అని ఇట్లాంటి పదాలు రాసి ఈ వాక్యం ముందు చూసారా? ఇటువంటి సాధకుల సాధనం సఫలం అవ్వదు అన్న ఈ 5 పదాలు ఏముంటాయో వీటిని ఎగరగొట్టేస్తాం. ఎగరగొట్టేసి ఈ మిగిలిందంతా ప్రింట్ అయిపోతుంది. ఆ మొత్తము ఏదైతే ముక్కల జ్ఞానంలో ఇటువంటి సాధకుల సాధనం సఫలం అవ్వదని 5 పదాలు తీసేస్తారు. ఎవరికి దగ్గర ఒరిజినల్ పుస్తకాలు లేవు. ప్లస్ ఆ ముక్కల జ్ఞానంలో చాలా సందర్భాల్లో డేట్లు ఉండవు. సో అవ్యక్త మురళి జ్ఞానం అన్నట్టు వచ్చేస్తుంది. సో అప్పుడు విద్యార్థులు కాస్త తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే ఏం చేస్తారంటే వెళ్ళి తీసుకొని చూసుకోనన్నా చూసుకుంటారు, లేదా ముక్కల జ్ఞానం ఆపనన్నా ఆపుతారు. సో సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే సోమరిపోతుల దగ్గర వస్తుంది. ఇలాంటి ముక్కలు జ్ఞానం చదివి నమ్మేసి దాన్ని ఆర్గ్యుమెంట్లు తీసుకొని ఇదే రైట్ అనేసి ఎందుకు అంత బాబా మనకి సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఎందుకు సంపూర్ణ జ్ఞానాన్ని తీసుకోకుండా ముక్కల జ్ఞానం తీసుకుంటున్నారంటే సోమరితనం వల్ల. ఇప్పుడు ఇంత మురళి తీసి చదువుకునే కన్నా అందులో నుంచి సాధనాలు వాడండి, సాధనాలు ఆకర్షితం చేస్తాయి అని అంటే సర్లే బాబానే చెప్పాడు సాధనాలు వాడుకోమని. కొన్ని చోట్ల సాధనాలు వాడమని ఉంది, కానీ దాని కంటిన్యూషన్ ఏముందంటే సేవకు వాడమని ఉంది. సో ఆ సేవకు వాడండి అన్న పాయింట్ ఎగరగొట్టేస్తారు. సో మొత్తం తెలుగు స్టేట్స్ లో లక్షల్లో బ్రహ్మకుమారిలు ఉంటే అవ్యక్త మురళిలు 1000 మంది దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో 1000 సెట్లే ప్రింట్ అయినాయి 2016లో. ఇది 2024 అంటే 8 సంవత్సరాల్లో 1000 సెట్లే పోయినాయి. అంటే 1000 మంది విద్యార్థుల దగ్గరనే పుస్తకాలు ఉన్నాయి. ఆ 1000 మందిలో కూడా ఎంతమంది ఓపెన్ చేసి చూసుంటారు? నాకు తెలిసి ఇప్పుడు 80 మంది వస్తున్నారంటే ఈ 80 మందిలో కూడా చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు ఎలాగో క్లాసులు అటెండ్ అవ్వట్లేదు. సో అసలు ఏముంది పుస్తకాల్లో అన్న విషయం చాలా మందికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. ఎందుకు అని అంటే పక్కా సోమరితనం అంటాడు బాబా. సోమరితనము, నిర్లక్ష్య భావన అంటాడు. ఇంత చదువులు ఎవరు చదవాలా అంటున్నారు. అసలు యాక్చువల్ గా చాలా సింపుల్, చదువుతుంటే ఇంక ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ నిర్లక్ష్యం అంటే ఒక లక్ష్యం, నిర్లక్ష్యము అంటే లక్ష్యం లేదు. సో లక్ష్యం లేనప్పుడు ఏమవుతుంది? ఎటు పడితే అటు, ఇక్కడ ఈ ముక్కల జ్ఞానం ఉందా, అక్కడ బట్టి ఉందా, అక్కడ పుస్తకం ఉందా, ఇక్కడ ఇది ఉందా, ఆ బుక్ ఉందా, ఈ బుక్ ఉందా అని భ్రమిస్తూ ఉంటారు. ఇలా వెళ్తారు. అదే లక్ష్యం ఉంటే స్ట్రైట్ గా వెళ్ళిపోతారు. ఈ రోజు భ్రమించనీకి కారణం అదే, లక్ష్యం లేకపోవడమే. అక్కడ పాయింట్ దొరుకుతుందేమో, ఇక్కడ పాయింట్ దొరుకుతుందేమో అని. ఇక్కడ జ్ఞాన రత్నాలు దొరుకుతున్నాయి కదా. జ్ఞాన రత్నాలు వదులుకుని మనం అక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ అని చెప్పి వెతుక్కోవడం ఎందుకు? సో దానికి కారణం కూడా బాబా అదే చెప్తాడు. ఎక్కువ మటుకు మురళిలో బాబా అదే చెప్పాడు. ఈ రోజు స్టూడెంట్స్ ముందుకు వెళ్ళకపోవడానికి కారణము సోమరితనము, నిర్లక్ష్య భావన అంటాడు. లక్ష్యం లేదు ఎవరికి. ఆ లక్ష్యం లేకపోవడం వల్ల లక్షణాలు రావట్లేదు. సో ఎందుకు పుస్తకాలు తీసి చదవట్లేదు, ఎందుకు విద్యార్థులుగా లక్షణాలు రావట్లేదు అని అంటే లక్ష్యం లేదు కాబట్టి. సో అందుకే ఈ మురళిలో ఇక్కడ అనుభూతి జరగడము అని అంటే ఆ ఆత్మాన్న స్థితికి వచ్చినప్పుడు ఆ జ్ఞానం చదవాలి, తెలుసుకోవాలన్న తపన కూడా పెరుగుతుంది. తండ్రి మాటల పట్ల ఆ ఆసక్తి పెరుగుతుంది. మహాభారతంలో గోపికల్ని చూపించారు చూసారా? సో ఆ జ్ఞానం వినడానికి, ఆ మురళీ గానం వినడానికి పరిగెడతారు వాళ్ళు. ఆ తపన వచ్చేస్తుంది మనలో. సో అందుకే నెక్స్ట్ ఇంకా బాబా ఏమంటున్నారంటే సాధనాల ఆధారంగా సాధనను తయారు చేసుకుంటున్నారు, సాధనాలు ఎక్కువగా ఆకర్షితం చేసుకుంటున్నాయి. ఇటువంటి సాధకుల సాధన సఫలం అవ్వదు. ఇది అండర్లైన్ చేసుకోండి.
ఎందుకు సాధన సఫలం అవ్వదు అని అంటే, ఈ రోజు కర్మేంద్రియాలు వాడుతున్నాము అనంటే, చెవి అన్న కర్మేంద్రియాన్ని వాడాం కాబట్టి అధీనమైపోతాం దానికి. మరి ఇప్పుడు జూమ్ ని వాడుతున్నాం కదా అనంటే, జూమ్ ద్వారా ఇక్కడ జ్ఞానాన్ని ఇస్తున్నాం, స్థితిని తయారు చేయట్లేదు. ఎక్కడెక్కడో ఎవరెవరో అంత స్టేట్ లో ఉన్నారు కాబట్టి అందరిని తెచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చోబెట్టలేను, అందరిని కలిపి నేను ఒక చోట చేయలేను. సో దేనికి వాడుతున్నాను టెక్నాలజీ? నేను సేవకి వాడుతున్నాను. సేవకి వాడమన్నారే తప్పితే స్థితి కోసము, వృద్ధి కళ కోసం వాడమని చెప్పలేదు. వృద్ధి కళ అంటే ఆత్మని వృద్ధి చేసేది ఏదైతే ఉందో అది రాజయోగం ద్వారా జరగాల్సిందే తప్పితే పాటల ద్వారా, కమెంటరీల ద్వారా కాదు. సో దాని మీద కూడా ప్రత్యేక శీర్షికల్లో వీడియో ఉంది, అది కూడా చూడొచ్చు. సో కాబట్టి జీవన్ముక్తి స్థానంలో బంధనముక్త ఆత్మగా అయిపోతారు. అర్థమైందా? సో సాధనాలు వాడి ఈ రకంగా పురుషార్థం చేస్తే జీవన్ముక్తులు అవ్వాల్సిన చోట బంధనముక్త ఆత్మలుగా అయిపోతారు అని అంటున్నారు. అంటే ఇంకా ఒక బంధనాలు అంటే పూర్తిగా బయటికి రావడం కూడా కాదు ఆయన ఉద్దేశంలో. యాక్చువల్ గా బంధనముక్త ఆత్మలు అని అంటారు కానీ, సో జీవన్ముక్తులుగా అవ్వాల్సిన చోట ఇంకా జస్ట్ బంధనాల నుంచి పైన అంతే తప్పితే పూర్తిగా సత్యుగానికి మాత్రము పూర్తిగా రాలేరు అంటారు. బాబా ఏమి చెప్తున్నారు? మరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఫలితం విన్నారా అంటున్నారు. బాబ్దాదా శ్రేష్ఠ ఆత్మలను సదా శ్రేష్ఠ దృష్టితో చూస్తారు. శ్రేష్ఠ అదృష్టం యొక్క రేఖలు చూస్తున్నారు. ఈ ఆత్మలే విశ్వంలో మెరిసే సితారలుగా అవుతారు. విశ్వం మీ కల్పపూర్వం యొక్క సంపన్న స్వరూపం, పూజ్య స్వరూపం యొక్క స్మరణ చేస్తున్నారు. అందువలన మీ సంపన్నత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? విశ్వము మీ కల్పపూర్వం యొక్క సంపన్న స్వరూపము, పూజ్య స్వరూపం యొక్క స్మరణ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? గుళ్ళలో చేస్తున్నారు. సో ఈ రోజు గుళ్ళలో ఎవరైతే పూజలు అందుకుంటున్నారో ఆ ఆత్మ యొక్క సంపన్న స్వరూపాన్ని, పూజ్య స్వరూపాన్ని స్మృతి చేస్తున్నారు. సో ఆత్మలంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు స్మరణ చేస్తున్నారు. అందువలన మీ సంపన్నత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఇది విశేష పురుషార్థం. సో ఇందాక బాబా ఏమన్నారు? చాలా మంది సాధారణ పురుషార్థులు ఉన్నారు. సో సాధారణ పురుషార్థులు అంటే ఏం చేస్తారు? గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో పెట్టుకొని కూర్చుంటారు. కల్పపూర్వం చేయలేదేమో, మన వల్ల కాదేమో, మన వల్ల ఎక్కడవుతుంది అని చెప్పి గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో గనక పెడితే వర్తమానమే భవిష్యత్తు అవుతుంది. అంటే చాలా మంది జ్ఞానంలోకి రాకముందు ఎవరికి తెలియదు. ఇక్కడ వచ్చాక మారాలి కదా, జ్ఞాన స్వరూపులు అవ్వాలి, శక్తి స్వరూపులు అవ్వాలి, సంపన్నులు అవ్వాలి. సో అవి ఏవి కాకుండా ఆ రకంగా అంటే సంపన్నత, సంపూర్ణత లేని, సపోజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉన్నాయనుకోండి, ఒక లోవర్ ఎకనామిక్ క్లాస్ ఉంది అనుకోండి, ఆ క్లాస్ లోనే బతికి ఆ క్లాస్ లోనే చచ్చిపోతాం అంటారు. ఆయననేమో పదమాపదం భాగ్యశాలుని చేస్తా అంటారు. అంటే ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిలోనే ఉంటాము, లేదా ఆ స్థితి కన్నా ఇంకా కిందకి వెళ్ళిపోయి అలాగే బతికేస్తాం, అలాగే పోతాం అంటున్నారు. చేస్తున్నారు కూడా అట్లాగే చాలా మంది. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారు? మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి అంటే. సో విశేషాత్మలైతే ఏం చేస్తారు? ఒక లక్ష్యాన్ని పెట్టుకుని భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకొచ్చి దాన్ని ప్రత్యక్షం చేస్తారు. సో అర్థమవుతుందా సబ్జెక్ట్? సాధారణ ఆత్మలు ఇందాక బాబా ఇక్కడ పైన చెప్పారు కదా, పైనుంచి 4వ వాక్యం. చాలా మంది సాధారణ పురుషార్థులు ఉన్నారు. గడిచిపోయిన గతాన్ని తెచ్చి మీరు వర్తమానంలో పెడితే వర్తమానమే భవిష్యత్తు అవుతుంది. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మీ భవిష్యత్తుని వర్తమానంలో ప్రత్యక్షం చెయ్యండి అంటున్నారు. సో భవిష్యత్ ఏంటి? ద్వాపర యుగం నుంచి పూజ్య దేవతా స్వరూపాలు. దాన్ని మీ భక్తులంతా స్మరణ చేస్తున్నారు. భక్తులు మీ సంపన్న స్వరూపాన్ని స్మరణ చేసేటప్పుడు మీరెందుకు చేయటం లేదు అంటున్నాడు. సో ఇప్పుడు మనం స్మరణ చేయడం అంటే నేను పూజ్య స్వరూపాన్ని అన్న విషయాన్ని స్మరణ చేసి దైవీ గుణాలు ధారణ చేసి శక్తి స్వరూపాలుగా సేవ చెయ్యాలి. ఇది ఇంత డెప్త్ ఉంది యాక్చువల్ గా చెప్పే దాంట్లో. సో ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తే? ఈ మాత్రం వాక్యం చదివేస్తే ఇవన్నీ అర్థమవుతాయంటే బాబా కనెక్ట్ అయ్యి చదివితే అర్థమైపోతుంది. సో బాబాకి కనెక్ట్ అయ్యి మురళిలు చదవాలి అంటే ఏం సంకల్పం చెయ్యాలి? ఒకసారి మెసేజ్ పెట్టండి అందరు. నీ చేత ఎందుకు రాయిస్తున్నానంటే టైప్ చేయడం అలవాటు చేసుకుంటే మైండ్ సీరియస్ గా తీసుకుంటది.
చిన్నపిల్లలకి ఏ ఫర్ యాపిల్ అని చెప్పి యాపిల్ ని చూపించిన ఎందుకు రాపిచ్చారు? పుస్తకంలో బొమ్మ ఎలాగో కనిపిస్తుంది కదా యాపిల్ బొమ్మ. ఎందుకు రాయిస్తారంటే రాయిస్తే మైండ్ లో రిజిస్టర్ అవుతుంది కాబట్టి. సో మురళిలు చదివేటప్పుడు ఏ సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అవ్వాలి? మీకు తెలిసిన ఆన్సరే, కానీ సంకల్పాలు రాసి అలవాటు చేసుకోండి. సో ఆన్సర్స్ అన్ని కరెక్టే. సో ఇక్కడ టీచర్ గా పాఠాలు చెప్పారు, సద్గురువుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఎందుకు మేము క్లాసులు చెప్పేటప్పుడు ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు, బాబా నాకు సద్గురు, మాస్టర్ సద్గురు, ఎందుకు ఈ సంకల్పాలు చెప్పిస్తున్నాం అంటే సంబంధాన్ని గుర్తు చేయడం కోసం. సంబంధం గుర్తు చేసుకున్నప్పుడు ఆ తర్వాత స్థితి సహజం అయిపోతుంది. సో ఈ రకంగా మీరు ఎప్పుడైతే సంకల్పాలు చేసి ఆ సంబంధాన్ని గుర్తు చేసుకుంటారో, బాబా కనెక్ట్ అవుతారో, ఈ మురళిలో యొక్క అర్థం ఏదైతే ఉందో మీ బుద్ధికి టచ్ అవుతూ ఉంటది. ఒకవేళ టచ్ అవ్వలేదే అనుకోండి, బాబాని అడగండి. ఇప్పుడు మీరు ఏ సంకల్పాలు అయితే పెట్టారో ఇవే సంకల్పాలు యాక్చువల్ గా స్థితి మెయింటైన్ అయిపోవాలి. కానీ చాలా మందికి ఏమవుతుంటదంటే చదివేటప్పుడు వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ వచ్చేసినప్పుడు మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్ట్ అయిపోయినప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతారు. సో అప్పుడు మళ్ళీ కంగారు పడిపోకండి. మళ్ళీ సంకల్పాలు చేసి అంటే కనెక్షన్ కట్ అయిపోవడం లాంటిది. సో అది మీకే తెలిసిపోతుంటది. బాబాతోటి కనెక్షన్ ఉందా, కట్ అయిపోయిందా అని చెప్పేసి. సో అలా చదువుతూ ఉంటే ఆ జ్ఞానం, ఆ పాయింట్ ఏదైతే ఉందో మీకే టచ్ అవుతూ ఉంటది. మీకేమన్నా ఎగ్జాంపుల్స్ కావాలి, ఏమైనా ప్రాక్టికల్ అప్లికేషన్ కావాలంటే అది కూడా బాబాకే చెప్పండి. సో ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా ఇస్తారు. సో ఆ రకంగా అంటే మనకి ఎట్లా తెలుస్తుంది ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే మనం అది అడిగినప్పుడు ఏమన్నా సంఘటనలు గాని, పరిస్థితులు గాని వచ్చినప్పుడు మన బుద్ధికే టచ్ అవుతుంది ఆ పాయింట్. ఓహో! ఆ పాయింట్ కి ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ అని. ఆ రకంగా నేర్పిస్తాడు ఆయన. సో ప్రతిదీ ఆయన నుంచి నేర్చుకోవాలి. సో ఆ తర్వాత ఇంకా రోజంతా అందరి నామరూపాల్లో చిక్కుకోవడం ఆపేయాలి. వ్యర్థం ఆపేయాలి. ఇందాక ఆయన చెప్పినట్టు ఈ బలహీనతలు ఇవన్నీ ఓ స్టేజ్ వరకు ఇంకా మొత్తం అంతా ఆపేస్తే ఆయన వాయిస్, ఆయన యొక్క సంకల్పాలు మనకు టచ్ అవుతాయి. ఆ రకంగా సబ్జెక్ట్ ని క్యాచ్ చేయాలి. ఈ రకంగా చేసినప్పుడు ఆత్మాన రియలైజేషన్, అనుభూతి జరుగుతుంది. సో ఆత్మాన స్థితిలో ఉండి పరమాత్మ చెప్పేది వినగలగాలి. విని ఆయన నుంచి గైడెన్స్ తీసుకుని ఇంకా ప్రతిదీ సేవా ప్లాన్స్ ఏదున్నా సేవాదారులతోటి కాంటాక్ట్స్ కానీ ఇంకా ప్రతిదీ ఆయనను అడిగి చేయడం మరీ మంచిది. ఎందుకంటే జ్ఞానం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలన్నా శివబాబానే కావాలి. సేవా ప్లాన్స్ కరెక్ట్ గా వెయ్యాలన్నా దానికైనా సలహాలు అవసరము. సేవాదారులు మరి మనకి నిజంగా సహయోగులా లేకపోతే వెన్నుపోటుదారులా అన్నది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితులు వస్తుంటాయి. సో బాబాని అడిగితే బాబా అది కూడా చెప్పేస్తారు, వాళ్ళు సహయోగులా వెన్నుపోటుదారులా అని చెప్పి. దాన్ని బట్టి మన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో కూడా ఆయనే చెప్తారు. సో ఆ రకంగా సురక్షితంగా ఉండి వెళ్ళాలి. ఎందుకంటే సంగమ యుగము అంతా పరివారం అని చెప్పేసి మురళిలో ఉంటది. విశ్వమంతా నా పరివారమే అనుకోమని. దాని అర్థం వెళ్ళిపోయి గుంటలో పడిమని కాదు, మోసపోయి. బుద్ధి అన్నది వాడాల్సిందే. సో కానీ అందరు ఏంటంటే మంచి ఆర్టిస్టులు, మహానటులు. ఇంక అందరినీ మనం అనలైజ్ చేసి చేసుకుంటూ పోలేం. ఈజీ పద్ధతి ఏంటంటే బాబాని అడిగేయడం.
ఆయనకైతే అన్ని తెలుసుంటాయి కాబట్టి ఎవరు సహయోగుల, ఎవరు వెన్నుపోటుదారుల. సో ఇవన్నీ ఆయన చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత శక్తి కూడా మనకిస్తాడు. మన శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వెన్నుపోటుదారులే అయిపోతాం. అంటే ప్రాసెస్ అంతా సింపుల్‌గుంటది. ఇంకా మనమే ఒకప్పుడు జ్ఞానంలో రాకముందు సమస్యలొస్తే మనం అంతా కాంప్లికేట్ చేసుకునేవాళ్ళం, మెసప్ చేసుకునేవాళ్ళం అప్పుడు. మనకప్పుడు ఇంత జ్ఞానం తెలీదు కాబట్టి గొడవల్లోకి దిగిపోవడం, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని కొంత మెసప్ అయినట్టుండేది లైఫ్. ఇప్పుడు నేను గమనించి చూసాను గదా! బాబాతోటి కాంటాక్ట్‌లు ఉన్న తర్వాత ప్రతిదీ స్మూత్‌గా అయిపోతది. అక్కడ ఏమి వ్యక్తులతోటి చెడిందుండదు, ఏముండదు. అంత సేఫ్ జోన్‌లో ఉంటాము. ఎవరు మంచివాళ్ళు, ఎవరు కాదు, ఏంటన్నది మనకే తెలుస్తూ ఉంటది. ఆటోమేటిక్‌గా మంచోళ్ళైతే దగ్గరకొస్తారు. కాని వాళ్ళైతే యజ్ఞానికి దూరం అయిపోతూ ఉంటారు. అంటే ఇంక ఎక్కడ మనకేంటంటే ఇంక కమల పుష్ప సమానం టైప్ అన్నమాట. అంతా బురదే ఉంటది గానీ ఏది మనకు అంటుకోకుండా ఉంటది. సో అది ఎప్పుడు సాధ్యం అంటే బాబాతో కాంటాక్ట్‌లో ఉన్నప్పుడే. సో మన చదువు, మన సేవ, మన ధారణ, పరివారము ఇవన్నీ ఇంకా బాబా గైడెన్స్, బాబా డైరెక్షన్స్. శ్రీమతము అంటే శ్రేష్ఠ మతము, బాబా నుంచి డైరెక్షన్. సో పుస్తకాల్లో చూస్తే మాత్రం ఓవరాల్ థియరీ ఉంటది మీకు. ఇప్పుడు ఈ మురళిని చూస్తుంటే ఓవరాల్ థియరీ ఉంటది తప్పితే, ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలా అన్నది తెలీదు. ఇప్పుడు బలహీనతలు చూడొద్దు అని ఉంది ఈ మురళిలో. కానీ కొంతమంది బలహీనతలు ఎలా ఉంటాయంటే, మనల్ని దెబ్బగొట్టే విధంగా ఉంటాయి. మరి అప్పుడు గూడా బలహీనతలు చూడకుండా అలా వెర్రిమొహాల్లో వేసుకొని కూర్చుంటామా ఏంటి? సపోజ్ అవతల వాళ్ళ ఇంకా క్రూరత్వం ఉంది, బలహీనత ఉంది. మాకే పేరు రావాలి, మాదే నడవాలి, మేమే చేయాలని చెప్పి అవతలోళ్ళని డ్యామేజ్ చేయని కూడా ఎనక్కిపోరు. మరి ఈ మురళిలో చెప్పాడు గదా! అని చెప్పేసి అలా కూర్చొని వెన్నుపోట్లు ఏయించుకుంటామా? వేయించుకోలేం గదా! బుద్ధి వాడాల్సిందే గదా! సో బుద్ధి వాడడం అంటే ఏం చేయాలి? నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని పరమాత్మ నా తండ్రి బాబాకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి బాబా ఇదిగో ఇలాంటి పరిస్థితులొస్తున్నాయి. మరేం చెయ్యాలి? అని బాబాని అడగాలి. అడిగినప్పుడు అక్కడి నుంచి గైడెన్స్ మీకు టచ్ అవుతది. సో ఆయన గనక సలహా ఇచ్చారు అనంటే, ఆ రకంగా పరిస్థితులు గూడా మూవ్ అయిపోతాయి. సో అప్పుడు ఆ వెన్నుపోటుదారులతోటి మనమేం గొడవలేం పెట్టుకోక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళే ఎళ్ళిపోతాం. అంటే ఇంకసలు జీవితం అన్నది ఒక స్మూత్ గోయింగ్ మాదిరి అయిపోతది. ఎందుకంటే తమో ప్రధానత అన్నది తీవ్ర స్థాయిలో ఉంది. ఇంతింత జ్ఞానం మేము చెప్తున్నామంటే ఎంతో మంది ఈర్ష్య చెందుతున్నారు. ఎంతో మంది చెడు మాట్లాడుతున్నారు. ఎంతో మంది వెన్నుపోట్లేస్తుంటారు. సో ఈ పరిస్థితులు మీరు రాబోయే రోజుల్లో చెప్తూ పోతారు. ఇప్పటికే చాలా మంది చెప్పడం గూడా మొదలెట్టేసారు కాబట్టి మీకు వస్తాయి. కాబట్టి ముందే మీకు జాగ్రత్త చెప్తున్నా. అయ్యో! నేనిలా అనుకోలేదు. అయ్యో! పరివారం గదా! వాళ్ళ మాటలు విని నేను మంచోళ్ళనుకున్నాను. సో వాళ్ళ మాటలు విని మంచోళ్ళనుకున్నామంటే మన బుద్ధేమైంది? అప్పుడు మళ్ళీ మురళి తీయకండి. బాబానే చెప్పారు గదా! బలహీనతలు చూడొద్దని. బాబానే చెప్పారు గదా! విస్తారంలోకి ఎళ్ళకూడదనంటే, అదే బాబా గూడా చెప్పాడు బుద్ధి వాడండి. నా దగ్గర సలహాలు తీసుకోండి అని గూడా ఆయనే చెప్పాడు. సో మరి అది గూడా పాటించాలి గదా! సో ప్రతి నిమిషము ఈ మురళిలు థియరీలో ఉంటాయి. ప్రాక్టికల్‌లో సిట్యుయేషన్ చాలా తీవ్రంగుంటది. బలహీనతలు చూడొద్దు అని అంటాడు గానీ, బలహీనతల ద్వారా దెబ్బ కొట్టే వాళ్ళు గూడా ఉంటారు. ఆ ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, అప్పుడు బాబా చెప్పాడు గదా! అని చెప్పేసి మనం అలా దీర్ఘాలు తీస్తే నష్టపోయేది మనమే. సో, ప్రతి నిమిషం ఎంతో కాంటాక్ట్‌లో ఉండాలి. ఏ శ్రీమతం ఎక్కడ వాడాలి? ఎంత వాడాలి? ఎలా వాడాలి? అంతా ఆయన్నడిగి తెలుసుకుంటూ పోవాలి. సో, నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే విశ్వం మీ కల్పపూర్వం యొక్క సంపన్న స్వరూపం, పూజ్య స్వరూపం యొక్క స్మరణ చేస్తున్నారు. అందువలన మీ సంపన్నత యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. జరిగిపోయిన బలహీనతలకు బిందువు పెట్టండి. అప్పుడే సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. సో మన జీవితంలో ఎన్నో బలహీనతలుండి ఇంక వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. పెట్టేస్తే అప్పుడు మీ యొక్క సంపన్న స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. పాత స్వభావం మరియు సంస్కారాలను దృఢ సంకల్పం రూపి ఆహుతితో సమాప్తి చెయ్యండి. సో, రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఏదైతే రచించారో దాన్ని దృఢ సంకల్ప రూపి ఆహుతితో అంటే యజ్ఞంలో ఇంక నా పాత స్వభావ సంస్కారాలన్నిటిని నేను సమర్పణ చేస్తున్నాను అన్న దృఢ సంకల్పం చెయ్యాలి. మళ్ళీ వాటిని తీసి వాడొద్దు. సో, మనం ఆ రకంగా ప్రతిజ్ఞలు చేసి చాలా సందర్భాల్లో సంస్కారాలు తీసి వాడేస్తూ ఉంటాం. అందుకే బ్రహ్మబాబాకి మనకి తేడా వచ్చేసింది.
ప్రతికల్పం బ్రహ్మబాబాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడంటే ఆయన బాబా చెప్పగానే బలహీనతలన్నీ సమర్పణ చేసి మళ్ళీ తీసుకోలేదు. సో ఎవరెవరికైతే శివబాబా బ్రహ్మబాబాని ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్న ప్రశ్న ఉన్నోళ్ళంతా ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మరి యజ్ఞంలో బలహీనతలు వేసామా, వేసిన తర్వాత మళ్ళీ తీసేమన్నా వాడామా? మరి బ్రహ్మబాబా అన్ని వేశాడు కానీ మరి మళ్ళీ తీసైతే వాడలేదంట. సో అదే మనకి ఆయనకున్న తేడా. అందుకే ఆయన సెలెక్ట్ చేయాల్సి వస్తోంది శివబాబా. లేదు శివబాబా మా శరీరంలోకి వచ్చి మా ద్వారా యజ్ఞం నడవాలంటే బ్రహ్మబాబాను ఓవర్టేక్ చేయాలి. సో మరి ఆ రకంగా ఆయన ఏమన్నా ఓవర్టేక్ చేయగలరేమో ట్రై చేసి చూడండి. ఓవర్టేక్ చేయలేకపోతే కనీసం మన సమానంగా అయ్యే ప్రయత్నం అన్నా చెయ్యాలి. సో పాత స్వభావం మరియు సంస్కారాలను దృఢ సంకల్ప రూపి ఆహుతితో సమాప్తి చేయండి. ఇతరుల బలహీనతలను అనుసరించకండి. అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చేయండి. దివ్య గుణాలను ధారణ చేసే సత్వప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అధికారి మరియు సత్కారి రెండిటి సమానతను ఉంచుకోండి. సో ఇక్కడ అవగుణాలను ధారణ చెయ్యొద్దు, అవగుణాలను చూడొద్దు, చెయ్యొద్దు. సో వీటన్నిటిని వినాశనం చేయమంటున్నారు. సో అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చేయండి అని అంటే బుద్ధిని వినాశనం చేయమంటున్నాడు. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎట్లా తెస్తారు? బుద్ధి రాతి బుద్ధిగా తమోగుంటే ఏం చేస్తుందంటే తమో ప్రధానతను అబ్జార్బ్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఆ బుద్ధిని వినాశనం చెయ్యాలి అంటున్నాడు. సో బుద్ధిని వినాశనం చేసి దివ్య గుణాలు ధారణ చేసే సత్వ ప్రధాన బుద్ధిని ధారణ చెయ్యండి అంటున్నాడు. సో ఎట్లా చేస్తారు దీన్ని? ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. సో సంకల్పం ద్వారానే చేస్తారు. సో మెసేజ్ పెట్టండి, బుద్ధి దివ్యంగా అవ్వాలంటే ఏ సంకల్పం చెయ్యాలి? పాయింట్ అర్థమైందా? ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చేయండి. బుద్ధిని వినాశనం చేయమంటున్నాడు. బుద్ధి అవగుణాలన్నింటినీ తీసేసుకుంటుంది, నామరూపాల్లో చిక్కుకుపోతోంది. దివ్య గుణాలను ధారణ చేసే సత్వ ప్రధాన బుద్ధిని ధారణ చేయండి. బుద్ధి మీద ఫోకస్ ఇస్తున్నాడు ఇక్కడ. సో ఏ సంకల్పం చేస్తే అవగుణాలు ధారణ చేసే బుద్ధి వినాశనం అవుతుంది, సత్వ ప్రధాన బుద్ధి ధారణ చేసే పరిస్థితి వస్తుంది. ఏ సంకల్పం చేస్తే జరుగుతుంది? సో ప్రశ్న ఏంటంటే అవగుణాలను ధారణ చేసే బుద్ధిని ఏ రకంగా వినాశనం చేస్తాము? దివ్య గుణాలను ధారణ చేసే సత్వప్రధాన బుద్ధిని ఏ రకంగా ధారణ చేయాలి అంటే దివ్య బుద్ధిని ధారణ చెయ్యాలి, అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చెయ్యాలి. సో ఏ రకంగా చేస్తామన్నది ఇక్కడ అడిగిన ప్రశ్న. సో సంకల్పము సంకల్పం ఏంటంటే ఒక మేఘనక్క గాత్రి అక్క ఇద్దరు పెట్టారు కరెక్ట్ గా. మిగిలిన వాళ్ళు సంకల్పాలు పెట్టారు, ఇవి కరెక్టే. కానీ దివ్య బుద్ధి ఆ బుద్ధిని దివ్యంగా చెయ్యాలన్నా, అవగుణాలు ధారణ చేసే బుద్ధిని వినాశనం చెయ్యాలన్నా బాబా శక్తి అవసరం. ఇక్కడ బాబా పేరే రాయలేదు. సో అర్థమవుతోందా? మీరు ఏ సంకల్పం అన్నా చేయండి ఆత్మకు సంబంధించి. నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయింది.
శివ పరమాత్మ నా తండ్రిని బాబాకి ఎందుకు కనెక్ట్ అవ్వమంటున్నాం అంటే ఆయనలోని దివ్య కిరణాలతోటే రాతి బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆయన శక్తి లేకుండా చేయడం అసంభవం. ఇది యాక్చువల్ ఆన్సర్ దానికి. సో ఈ పాయింట్ ఎక్కడ చెప్పాడు బాబా? సత్యానికి అసత్యానికి మా దివ్య బుద్ధి అన్న మురళిలోని చెప్పారు. ఈ మధ్య లేటెస్ట్ గా సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అన్న మురళిలో ఏం చెప్పాడు? ఎప్పుడైతే బాబా తోటి మనసు బుద్ధిని జోడిస్తారో మీకు సత్యానికి అసత్యానికి మధ్యలో ఉన్న తేడా తెలుస్తుంది. మీరు వ్యక్తుల జంజాటంలోకి వస్తున్నారు కాబట్టి మీరు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ. సో మనం ఏ సంకల్పం చేసినా ఆ సంకల్పానికి శక్తి రావాలి అని అంటే ఆత్మిక స్థితిలో బాబా నుంచి శక్తి. అందుకే సంకల్పాలు రాసేటప్పుడు శివ పరమాత్మ నా తండ్రిని రాస్తున్నాం. ఎందుకంటే చాలా మంది బాబా బాబాని నోట్లో వేసుకుని తిరుగుతున్నారే తప్పితే మనసు కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే జ్ఞానం అర్థం కాకపోవడము, ప్రాక్టికల్ లైఫ్ లో సమస్యలు రావడం ఎందుకు అని అంటే ఆ బుద్ధిని ఎప్పుడైతే దివ్యంగా అవుతుందో ఆటోమేటిక్ గా అష్టశక్తులన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. సహజంగా జరిగిపోతుంది. సో కాబట్టి సంకల్పము ఆత్మకు సంబంధించింది ఏం చేసినా గానీ బాబాకి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయినప్పుడు బుద్ధి దివ్యంగా అవుతుంది. సో బాబాకున్న పేరేంటి? దివ్య బుద్ధి ప్రదాత, బెస్ట్ ఓవర్ ఆఫ్ ద డివైన్ ఇంటలెక్ట్. అంటే దివ్య బుద్ధిని ఇచ్చే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. అంటే ద్వాపరం నుంచి మెట్లు దిగుతూ వచ్చి బుద్ధి రాతిగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాలి. ఇప్పుడు దాన్ని దివ్యంగా చెయ్యాలి. ఆ పవర్ ఆయనకు ఒక్కరికే ఉంది. మన సొంతగా మనం చేయలేమా అంటే అంత శక్తి లేదు కాబట్టే తండ్రి అవసరం అవుతున్నాడు. అందుకే ఏది చేయాలన్న బాబా అవసరం చాలా అనేసి మాటి మాటికి చెప్పడానికి కారణం అదే. సో మీ స్థితికి తగ్గట్టు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇంతకీ బాబాతో కనెక్ట్ అయి ఉంటున్నామా? సో అందుకే ఇందాక మురళి చదివేటప్పుడు కూడా ఏం చెప్పామో అప్పుడు కరెక్ట్ గానే పెట్టారు అందరు. ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్ అని బాబా కనెక్ట్ అయిపోయారు అక్కడ. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది చూసారా? ఒక ఇద్దరు తప్పితే మిగిలిన వాళ్ళు బాబాకి పక్కన పెట్టేశారు మళ్ళీ. కానీ యాక్చువల్గా అక్కడే ఆయన మెయిన్ అవసరం. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన పక్కన జరపడానికే లేదు. సో ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్. మనం జూమ్ లో ఏంటంటే పాఠాలు నేర్చుకుంటున్నాం. సో లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఇట్స్ ఓకే. కానీ కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అవగుణాలను ధారణ చేసే బుద్ధిని వినాశనం చేయండి. దివ్య గుణాలను ధారణ చేసే సత్వప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అధికారి మరియు సత్కారి రెండింటి సమానతను ఉంచుకోండి. ఇతరుల బలహీనతను విస్తారం చేయకండి మరియు మీ బలహీనతలను దాచకండి. సఫలతలో స్వయం మరియు అసఫలతలో ఇతరులను దోషిగా చేయకండి. గౌరవం మరియు మర్యాద యొక్క త్యాగం మరియు సాధనాల యొక్క త్యాగం ఇదే మహాన్ త్యాగం అంటున్నారు. సో ఇతరుల బలహీనతలను విస్తారం చేయకండి. మురళీలంతా బాబా అదే చెప్తుంటారు. ఇతరుల బలహీనత విస్తారం చేయకండి, ఇతరుల బలహీనత చూడకండి, అవగుణాలు చూడకండి, అసలు అవగుణాలు చేసే బుద్ధిని వినాశనం చేయండి అని ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? ఆత్మ అన్న స్థితిలోకి రావడానికి. మళ్ళీ రేపటి మురళి ఆ తర్వాత మురళి విన్నామంటే దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటది. అక్కడ పరిశీలించండి అని చెప్తాడు. పరివారంలోనే ఉన్నాయి, పరివారంలోనే చెయ్యాలి అంటాడు ఇంకా. సో అందుకే ఈ మురళి ఇప్పుడు ఇట్లా ఈ మురళి అయిపోతుంది కాసేపు అయ్యాక. సో రేపటి క్లాస్ వచ్చేటప్పుడు 12th December 78 మురళి చదువుకొని రండి. సో అప్పుడు ఈ మురళిని ఆ మురళిని కంపేర్ చేసుకుంటూ చూస్తే బాబా ఎవరికి ఏది చెప్పాడు. ఇప్పుడు ఈ మురళికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి ఇప్పుడు రాబోయే ఆ 2 మురళిలు. సో నెక్స్ట్ అందుకే ఇక్కడ బాబా ఇతరుల బలహీనతలను విస్తారం చేయకండి మరియు మీ బలహీనతలను దాచకండి. సఫలతలో స్వయం మరియు అసఫలతలో ఇతరులను దోషిగా చేయకండి అంటున్నాడు. సో సఫలత వస్తే ఏం చేయాలి? బాబాకి ఇచ్చేయాలి. పని మనది, పేరు బాబాది. రివర్స్ లో చెయ్యొద్దు. అందరు ఏం చేస్తారంటే పేరు మనది, పని బాబాది అన్నట్టు ఉంటది. ఈ కిరీటాలు పెట్టుకోవడాలు, షాళ్ళు కప్పేసుకోవడాలు, తిలకాలు దిద్దే ఈ బ్యాచ్ అంతా అదే బ్యాచ్. ఏమంటే మేం చేసాం విశేషాత్మలు. ఇక్కడ చూస్తేనేమో బాబా మీరంతా సాధారణ పురుషార్థులు అంటూ ఉంటాడు. కొన్ని చోట్ల విశేష పురుషార్థులు, మహారథులు అని అంటాడు. ఆ పాయింట్ ని పట్టారు అందరూ. విశేష పురుషార్థులు అంటే విశేష సేవాదారులు, ఆ తర్వాత మహారథులు. ఇక మహారథులు అయితే ఒక పాపులర్ వర్డ్ అన్నట్టు అయిపోయింది. మహారథులు అంటే మహారథులు అంటే ఇక్కడ మురళిలు చూస్తేనేమో ఇంత కథ ఉంటుంది. మీరు అసలు బుద్ధి కూడా వాడట్లేదు అంటాడు. సో ఇక్కడ అసఫలతలో ఇతరులను దోషిగా చేయకన్నాడు. ఎప్పుడైనా అసఫలత వస్తే ఏం చేయాలి? అది మనం తీసుకోవాలి. ఎందుకు అసఫలత వచ్చిందా అని చెప్పి పరిశీలించుకోవాలి. బాబా విధిని పాటించామా లేదా అని చెప్పి చూసుకోవాలి.
సఫలత వస్తే మన తోటి సహయోగులకు కూడా ఇస్తాము, ఇవ్వమని కాదు. ఎందుకంటే చాలా మంది పేరు ఇవ్వకపోతే కూడా అదిగో మమ్మల్ని పొగడలేదని చెప్పి మొహాలు మార్చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి గౌరవాన్ని ఇస్తాం, కానీ యాక్చువల్ గా ఇవ్వాల్సింది శివబాబాకి. గౌరవం మరియు మర్యాద యొక్క త్యాగం మరియు సాధనాల యొక్క త్యాగం, ఇదే మహాన్ త్యాగం అంటున్నారు. సో ఇవన్నీ త్యాగం చేయడం చేస్తే అప్పుడు అనుభూతి అవుతుంది. అనుభూతి అనుభూతి అనే వాళ్ళని చూస్తుంటాం కదా, పాటలు వేసుకొని కూర్చుని అనుభూతి అయిందంటారు. తాత్కాలికం అవన్నీ. సాకార బాబా సమానంగా అల్పకాలిక మహిమ యొక్క త్యాగిగా అవ్వండి, అప్పుడే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవుతారు. సో బ్రహ్మబాబా ఏ రకంగా అయితే మహిమని త్యాగం చేశారో, ఆ మహిమని త్యాగం చేస్తే సర్వస్వ త్యాగులు అవుతారు. అంటే గౌరవాన్ని త్యాగం చేయడం అన్నది చాలా గొప్ప త్యాగం, కానీ చాలా మంది చేయలేకపోతారు. ఏ చిన్న తేడా వచ్చినా అమ్మ అల్లాడిపోతారు. అమ్మో మమ్మల్ని ఇంత మాట అంటారా, ఇంత చెప్పాను కదా, ఏమైపోయినా మేము మనసా సేవకి వెళ్ళిపోతాం అంటారు. ఎందుకు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవం అక్కడ రాలేదు. సో త్యాగం చేయలేదు అక్కడ. సర్వస్వ త్యాగులు అవ్వలేదు. ఇంకా యాచక వృత్తిలోనే ఉన్నారు. ఇంకా మాకు త్యాగం, ఇంకా మాకు గౌరవం కావాలి, మాకు మర్యాదలు కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఇంకా తీసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. ఈ త్యాగం భాగ్యం అన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ వరకు అన్నట్టే అయిపోయింది. ఎందుకు అనంటే ఎక్కువ మటుకు సేవాదారులు త్యాగాలు చేయనికి ఇష్టపడరు. అనుకూల పరిస్థితుల్లోనే చేస్తాము. సో ఇప్పుడు నేను అనుకూల పరిస్థితుల్లోనే సేవలు చేస్తాను అనంటే ఇది సాధారణ పురుషార్థమా, విశేష పురుషార్థమా? సాధారణ పురుషార్థం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము సేవ చేస్తాము అంటే ఇది విశేష పురుషార్థం. ఉపకారికి ఉపకారం చేయడం అన్నది ఎవరైనా చేస్తారు. అపకారికి కూడా ఉపకారం చేయడం అన్నది విశేష సేవ. ఉపకారికి కూడా మేము అపకారం చేస్తాం, వెన్నుపోటేస్తాం అన్నది ఇంకా పూర్తిగా వ్యతిరేక దిశలో చెడిపోవడం. ఇంకా అంతా దాసి బ్యాచ్. మంచి చేయడానికి వస్తుంటే వెన్నుపోటేసేస్తూ ఉంటాం. సో ఉపకారికి ఉపకారం చెయ్యడం కూడా సాధారణ పురుషార్థం అంటున్నాడు. ఎవరైనా చేస్తారంటాడు బాబా. బాబా స్టాండర్డ్స్ ప్రకారం అపకారికి ఉపకారం చెయ్యాలి. మనకు చెడు చేసినా గానీ ఉపకారం చెయ్యాలి. అది ఎలా చెయ్యాలన్నదే రేపటి మురళి. సో సాకార బాబా సమానంగా అల్పకాలిక మహిమ యొక్క త్యాగిగా అవ్వండి, అప్పుడే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవుతారు. శివబాబా అన్ని విషయాల నుండి ముక్తి అవ్వాలనుకుంటున్నారు. ఈ అంతిమ కోర్సు కోసం సమయం లభించింది అంటున్నారు. సో ఇప్పటి వరకు బాబా ఏవేవైతే మనం చేసిన తప్పులన్నీ చెప్పుకుంటూ పోయారో వీటన్నిటి నుండి మీరు ముక్తి అవ్వాలి అంటున్నారు. ఈ ముక్తి అయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకి ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ వచ్చినప్పుడు అప్పుడు రియలైజేషన్, అనుభూతి, ఆత్మ అన్న సంపూర్ణ, అంటే ఏ సంపూర్ణ స్థితి అంటే ఏ బలహీనతలు లేని స్థితి సంపూర్ణ స్థితి. సంపన్న స్థితి అంటే బాబా ఇచ్చే ఖజానాలన్నిటితోటి సంపన్నంగా ఉండడం. సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనం మరియు శ్వాస. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో వీటితోటి ఉండడాన్ని సంపన్నంగా ఉండడం అంటారు. ఏ బలహీనత లేకుండా ఉండడం అన్నది సంపూర్ణ స్థితి. ఇది యాక్చువల్ గా అనుభూతి. ఈ అనుభవం జరగాలి అంటున్నారు. సో ఈ అంతిమ కోర్సు కోసం సమయం లభించింది. ఇలా విశ్వ అధికారి సత్కారం ఇచ్చి విశ్వం ద్వారా సత్కారం పొందే వారికి, నిర్మాణత ద్వారా విశ్వంలో నమస్కార యోగ్యులుగా అయ్యే వారికి, జరిగిపోయిన విషయాలను సమాప్తి చేసుకునే వారికి, సర్వ గుణాలలో సంపన్నంగా అయ్యే వారికి, సదా సమానంగా మరియు సహయోగిగా ఉండే వారికి, శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు బాగ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సో ఈ మురళి అంతా మళ్ళీ క్లాస్ అయిపోయాక చదవండి. రేపటి రోజున 12th December 78 మురళి. దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటది. ఎవరికి చెప్పారు ఏంటా అన్నది తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సంగమయుగి డిగ్రీ. సో రేపు మళ్ళీ 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.